హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి ముగ్గది పెట్టేసాను. ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ డీమార్ట్‌కి వెళ్ళామండి. అంటే మీకు తెలుసో లేదో అండి, ఆయిల్ రేట్స్ పెరుగుతున్నాయంట. 15-20% పెరుగుతున్నాయంట. సో, డీమార్ట్‌కి వెళ్ళి కావాల్సిన గ్రాసరీస్, ఆయిల్ అందరూ ఆయిలే కొంటున్నారండి. ఎంత రష్ ఉంది, దట్టు సండే కదా! అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చామండి. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటాం కదా! సో, అంటే నువ్వుల నూనె చాలా బావుంటదండి ఇక్కడ. తీసుకుంటాం ఆరోగ్యవనం. ఇదివరకే మీకు చూపించాను. అంటే కంప్లీట్‌గా వీడియో తీయలేదు కదా అని మొత్తం తీశాను. ఇక్కడ అన్నీ ఆర్గానిక్‌గా దొరుకుతాయండి. మనకి మిల్లెట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, పికిల్స్, మనం పూజా ఐటెమ్స్, తర్వాత మట్టి పాత్రలు అన్నీ చాలా బావుంటాయండి. మీకు విజయనగరంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎక్కడంటే ఆర్ఎంబీ దగ్గర ఉన్నదండి, రైతు బజార్ దగ్గర. తర్వాత దాసన్నపేట దగ్గర కూడా ఉన్నదండి. 2 బ్రాంచెస్ ఉన్నాయి నాకు తెలిసినంత మట్టుకు. తర్వాత ఇంకా ఎక్కడెక్కడున్నాయనేది తెలీదు. చాలా బావుంటాయండి ఆర్గానిక్‌గా పికిల్స్ అవన్నీ బావుంటాయి. వడియాలు, తర్వాత మనకి కాస్మెటిక్స్ అంటే కాజల్, సోప్స్ అన్నీ దొరుకుతాయండి. వెళ్ళాను, వీడియో తీశాననమాట అక్కడ. మొత్తం మీకు చూపిద్దాం కదా అని. ఇంటికి వచ్చేసిన తర్వాత రైస్ కుక్ చేసేసాను. అంటే మా హస్బెండ్ ఏమో కొంచెం ఇండైజెషన్‌గా ఉంది, వామన్నం చేయమంటే సింపుల్‌గా వామన్నం చేసేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని వెల్లుల్లి గుడ్లు, వాము, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని రైస్ అంటే కొంతమంది పసుపు వేసుకుంటారు. మాకిలా వైట్‌గా ఉంటేనే ఇష్టం అనమాట. సో, నేను ఇలాగ వైట్‌గానే చేస్తాను. దాన్ని మిక్స్ చేసుకోవడం, మంచిగా ఫ్రై చేసేసుకొని వేడివేడిగా తిన్నామనుకోండి, ఎవరికైనా డైజెషన్ బాలేదు, ఆ రోజు తినబుద్ధి వేయడం లేదు, ఇండైజెషన్‌గా ఉంది అన్న వాళ్ళకి ఇలా చేసుకొని తింటే చాలా బావుంటదండి. ట్రై చేయండి, తెలిసే ఉంటుంది. డైజెషన్‌కి వాము మంచిది కదా! వామన్నమైతే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే బావుంటదండి. ఆ తర్వాత డిన్నర్ ఫినిష్ చేసుకొని మీకిది తెలిసే ఉంటదండి. రైస్ కుక్ చేసుకొని పాలల్లోని పెరుగు వేసి తోడు పెట్టుకొని తింటామనమాట. ఇది చాలా మంచిదండి. నేను నైటే సోక్ చేసుకొని ఇలా వెండి గిన్నెలోని సోక్ చేసుకొని ఉంచుకున్నాననమాట. అది మట్టి పాత్రలో పెట్టుకొని, అంటే మైగ్రేన్ తగ్గుతదని ఎవరో చెప్పారు. ఇలా కొన్ని రోజులు చేద్దామని ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత బాదం కూడా సోక్ చేసేసాను. తర్వాత బయోటిన్ డ్రింక్ కోసం కూడా అన్నీ సోక్ చేశానండి. మీకు తర్వాత అది చూపిస్తాను ఏంటేంటి వేశాను అందులో అనేసి. నైట్ పడుకునే ముందు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను కదా, స్టవ్ అదీను. మొత్తం క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గది పెట్టేసుకున్నామనుకోండి, మార్నింగ్ లేవగానే ఫ్రెష్‌గా, హ్యాపీగా అనిపిస్తదనమాట కిచెన్‌లోకి రాగానే. మనం డర్టీగా ఉంచుకున్నాం అనుకోండి, అసలు ఆ రోజు మార్నింగ్ అంతా చాలా డిస్టర్బ్డ్‌గా అనిపిస్తదనమాట. ఏదైనా క్లీన్‌గా ఉంటే మనకొక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తది కదా! సో, ఆ విధంగా అయితే నేను మొత్తం నైటే క్లీన్ చేసుకుంటాను. ఎంత వీక్‌గా అనిపిస్తే తప్ప నేను అలా క్లీన్ చేయకుండా ఉంచను కానండి. లేకపోతే ఆల్మోస్ట్ ఎప్పుడూ ఇలా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేస్తాననమాట. ఆహ్, ఇలా ముగ్గు పెట్టేసుకొని శుభ్రంగా స్టవ్ అది క్లీన్ చేసేసుకొని, నైట్ ఏవేవి మనం పెరుగు ఇవన్నీ తోడుపెట్టుకోవాలి, అవన్నీ ఉంటే బాదం సోక్ చేసుకోవడం, అయితే అన్నీ సోక్ చేసేసుకొని క్లీన్‌గా పెట్టేసుకుంటానండి. క్లీన్‌గా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బావుంటది కదా! సో, అందువల్ల మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆహ్, అంటే నిన్న షాపింగ్‌కి అది వెళ్ళాం కదండీ! కొంచెం కాళ్ళవి బాగా నొప్పిగా ఉన్నాయన్నమాట. ఎంతసేపు నించున్నానో తెలుసండి డీమార్ట్‌లో బిల్ కోసం. ఏ కౌంటర్ దగ్గర నించుంటే అక్కడేమో కౌంటర్ క్లోజ్ అంటారు. ఎంత జనాలు తెలుసా అండి! చాలామంది ఆయిలే కొంటున్నారు. మీకు తెలుసో లేదో, మీకు తెలియకపోతే మాత్రం తప్పకుండా వెళ్లి ఇప్పుడు ఆయిల్ కొనేసుకోండి. చాలా రేట్ పెరుగుతదట. ఇది బయోటిన్ డ్రింక్ అండి. చాలా మంచిది హెయిర్ గ్రోత్‌కి. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ చేసుకుంటాం అనమాట. చియా సీడ్స్, వాల్‌నట్స్, తర్వాత అంజీర్, బాదం, పిస్తా, కిస్మిస్, ఖర్జూర్. మార్నింగ్ లేచి అవి మనం మిక్సీ చేసుకొని తాగేసామనుకోండి, అది బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా మనకి బాగా మంచిదనమాట. హెల్తీగా ఉంటది. టమ్మీ ఫిల్‌గా ఉంటది. డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బావుంటది. స్ట్రెంగ్తీగా ఉంటదండి. మార్నింగే లేచి పూజ చేసేసుకుంటున్నాను. అంటే ఈరోజు మండే కదా! సో, శివాలయంకి వెళ్దామని పొద్దున్నే లేచి చక్కగా పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాను. ఇవాళ మండే కదా! చక్కగా అంటే నెయ్యి దీపం పెడదాం కదా అనేసి నెయ్యి వేసి మొత్తం అన్నీ గంధం, కుంకుమ బొట్లన్నీ పెట్టేశానండి. మార్నింగే లేచి పూజ చేసేసుకున్నాం అనుకోండి, ఏదో మంచి పాజిటివ్ ఎనర్జీ ఆ రోజంతా ఈ ఒక డివోషనల్ ఫీల్‌లా ఉంటది కదండీ! చక్కగా హెడ్ బాత్ అది చేసేసాను. చేసేసి మొత్తం పువ్వులతో అలంకరించేసాను. అలంకరించేసి
త్వరగా మనం ఎర్లీగా వెళ్ళామనుకోండి, అంటే మార్నింగే వెళ్తే పూజ అనేది చాలా ఫ్రెష్‌గా పొద్దున్నే చేస్తారు కదండీ! లేట్ అవుతున్న కొద్దీ మనకి కూడా ఆకలి వేసినట్టు ఉంటది. పంతులు గారికి కూడా స్టామినా తగ్గిపోతది. సో, మార్నింగ్ గుడికి వెళ్ళామనుకోండి హాయిగా అనిపిస్తదనమాట. సో, అందుకని త్వరగా పూజ చేసేద్దాం కదా అనేసి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. చక్కగా అన్నీ పువ్వులవి అలంకరించేసాను. తర్వాత దీపారాధన కోసం కుందులకి బొట్లవి పెట్టేసి పువ్వులతో అలంకరించేసి మొత్తం అంతా రెడీ చేసేసానండి. ఈలోపు మేడ్ రావడం, క్లీన్ చేయడం అన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేసేసిన తర్వాత మేమైతే గుడికి వెళ్తాం అనమాట. మాకు ఇంటి దగ్గరలోనే ఉన్నది. తులసం దగ్గర కూడా దీపారాధన చేసేసాను. మాకు దగ్గరలోనే ఉన్నాయండి శివాలయాలు 2 ఉన్నాయి. కంటోన్మెంట్ దగ్గర ఒకటుంది. తర్వాత మా ఇంటి దగ్గరలోనే ఉందనమాట. చాలా బావుంటదండి గుడి. పూజ కూడా చాలా చేస్తారు. మనకి చక్కగా కూర్చోబెట్టి మంత్రోచ్చారణ చేస్తూ చక్కగా చేస్తారండి. వచ్చామనమాట ఇక్కడ గుడికి. గుడి చిన్నదే కానీ చాలా చేస్తారండి. యాక్చువల్‌గా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడనమాట. అక్కడే శివాలయం కూడా అంటే శివుడి విగ్రహం కూడా పెట్టారు. బావుంటదండి. పార్వతీదేవి తర్వాత ఈ వినాయకుడిని కూడా పెట్టినట్టున్నారు ఇక్కడ. చాలా బావుంది కదండీ! బుజ్జి గణపయ్య. మొత్తం గుడంతా ఒకసారి వీడియో తీశాననమాట. పూజ చేశారండి. చాలా చేస్తారు. నేను ఇదివరకు మీకు చూపించాను కదండీ! అక్కడ గుడిలాగే ఇక్కడ కూడా చేస్తారనమాట. మొత్తం పంచామృతాలతో అభిషేకం చేయిస్తూ, మంత్రోచ్చారణ చేయిస్తూ చాలా చేస్తారండి. మొత్తం అంతా తీసేసి మళ్ళీ అలంకరణ చాలా పువ్వులతోటి అంతా మంచిగా అలంకరిస్తారండి. పంతులు గారు కూడా చాలా ప్రశాంతంగా చేస్తారండి పూజ అన్నది. సో, చూసారా ఎంత అలంకరించారో పూలతోటి. చాలా నిండుగా అంటే శివుడి దర్శనం చేసుకుంటే చాలా మంచిదట కదండీ! డైలీ మనం అంటే వెళ్ళి పూజ చేయాల్సిన అవసరమే లేదటండి. రోజు శివలింగాన్ని దర్శనం చేసుకొని మనం ఏదైనా పని మీద వెళ్తే ఖచ్చితంగా పని సక్సెస్ అవుతదటండి. నేను ఎక్కడో విన్నానండి. చూడండి చక్కగా మొత్తం పూజ అంతా ఫినిష్ చేసి హారతి ఇచ్చేసారండి స్వామికి. మొత్తం అలాగా అతను ఆ హారతి ఇస్తున్నప్పుడు గుడిలో అందరూ గంటలు కొడుతుంటే, ఆ గంట కొడుతుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది భలే అనిపించిందండి. చాలా రోజులైంది శివాలయంకి వెళ్ళి. అంటే అక్కడికి వెళ్తున్నాను గానీ సుబ్రహ్మణ్య స్వామి తండ్రి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని తండ్రిని దర్శించుకొని వచ్చేస్తున్నాను అనమాట. ప్రత్యేకించి సోమవారం వెళ్ళడం అంటే హాలిడే కుదిరితేనే అవుతుంది. ఇవాళ ఎలాగో హాలిడే కదా! మనకి మిలానుద్దీన్ నబీ కదండీ! సో, హాలిడే ఇచ్చారు. సో, కలిసొచ్చింది కదా అనేసి దానికి గుడి కోసం మేమైతే దాన్ని ఉపయోగించుకున్నాం అనమాట. చక్కగా ఏదో గుడికి వెళ్ళామనుకోండి, ఆ రోజంతా చాలా బాగా అనిపిస్తదనమాట. మొత్తం అంతా అభిషేకాలన్నీ చేసేసారండి. పంచామృతాలతోటి అభిషేకం అంతా చేసేసి, చాలామంది కొబ్బరి బొండాలు కూడా తీసుకొస్తున్న తండ్రికి కొబ్బరి బొండం అభిషేకం అంటే చాలా ఇష్టమట కదండీ! చాలామంది కొబ్బరి బొండం కూడా తీసుకొస్తున్నారు. మేము వెనకాతల అయిపోయామండి. సో, అందుకు దగ్గరగా తీయలేకపోయాను. దానికి తోడు అక్కడ అన్ని చెంబులు, బాటిల్స్ అన్నీ అడ్డుగా ఉన్నాయన్నమాట. చూసారా తండ్రి పైన రుద్రాక్ష దండలు ఎలా వేశారో చాలా అనిపించిందండి చూడగానే. మంచిగా అభిషేకం అంతా చేసేసి చూసారా బ్యాక్‌ని కూర్చున్నా అసలు కనిపించలేదండి అభిషేకాలు మాత్రం. దూరం నుంచి అలా వీడియో తీశాను నేను. అంటే కొంచెం ముందు కూర్చున్నాం అనుకోండి మనకి తండ్రి బాగా కనిపిస్తారు కదా! అంటే కొంచెం బ్యాక్ అయిపోవడం వల్ల సరిగ్గా కనిపించలేదు. అలా దగ్గరగా పెట్టి నేను వీడియో తీశాననమాట. మంచిగా అందరూ మారేడు దళాలు, పూలతోటి ఎంత బాగా నిండుగా అలంకరించి మొత్తం చూసారా కొబ్బరి బొండాలు కూడా తీసుకొచ్చారు. మనం ఏం తీసుకెళ్తామో అవన్నీ ఖచ్చితంగా ఆ తండ్రికి సమర్పిస్తారండి. కొన్ని దగ్గర చూశానండి. వాళ్ళైతే మనం తీసుకెళ్ళినవి ఆ దేవుడికి ఉపయోగించరనమాట. మనకు చాలా బాధ అనిపిస్తది. మేము సుబ్రహ్మణ్య స్వామి తండ్రి గుడికి వెళ్తాం కదండీ! అక్కడ కూడానండి చాలా బాగా మొత్తం మనం ఏం తీసుకెళ్తామో ఆ తండ్రికి అన్నీ తండ్రి సన్నిధానంకి చేరుస్తారనమాట. అంటే మనం ఏంటంటే మనం తండ్రి దగ్గరికి చేరుకోలేం కాబట్టి మనం తీసుకెళ్ళినవి ఆ తండ్రి దగ్గర పాదాల దగ్గర చేరుతాయి కదా అనేసి మనకొక సంతోషం కలుగుతదండి. వాళ్ళ గుడిలో కూడా ఒక ఆవిడకి అలాగయింది. సంపెంగ పూలు తీసుకొచ్చారామె. ఇంకో పంతులు గారు ఏం చేశారంటే, అవి స్వామివారికి పెట్టకుండా అందరికీ పంచేశారనమాట. ఆవిడ చాలా ఫీలయ్యారు. సో, అలా చేస్తే అంటే తండ్రికి ప్రేమగా మనం తీసుకెళ్తాం కదండీ! అది తండ్రి పాదాల దగ్గర చేరితే అదొక సంతోషం కదా! కానీ అతను అలా పంచేయగానే ఆవిడకి చాలా కోపమొచ్చిందనమాట. నేను అదే అన్నాను, "అదేంటది దేవుడికి ఇవ్వకుండా మీరేంటండి అలా చేశారనేసని."
తర్వాత డీమార్ట్‌లోని నిన్న ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఎంత క్రౌడ్ ఉంది తెలుసా అండి. అది కొంచెం అలా క్యాప్చర్ చేశాను. దగ్గయినా సరే మా డ్యాడీ అయితే తిడతారనమాట. దగ్గయినా సరే నువ్వసలు ఏం జాగ్రత్త పడవమ్మా, ఐస్ వాటర్ తాగేస్తావు, కూల్ డ్రింక్స్ అది తినేస్తావు. ఖచ్చితంగా ఇది చూసారంటే తిడతారు మా డ్యాడీ. ఐస్ క్రీమ్ తిన్నాననమాట. చాలా అంటే నాకు ఈ మ్యాంగో ఫ్లేవర్ అంటే చాలా ఇష్టమండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి. చిన్న లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకొస్తాను. ఆ తర్వాత ఏంటంటే ఆ బయట కూర్చున్నాం. అంతవరకు చాలాసేపు నించున్నాం కదండీ! కాళ్ళు చాలా నొప్పొచ్చాయనమాట. ఏంటి కొంతసేపు ఇలా కూర్చుందాం, కూర్చున్న తర్వాత వెళ్దాము అనేసి కూర్చున్నాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువుందండి. లోపలున్నంత వరకు చల్లగా అనిపించింది కానీ, బయటికి రాగానే మాత్రం చాలా వేడిగా ఉందండి. సమ్మర్‌ని మించిపోయి ఉన్నాయండి ఎండలు. ఏసీ లేనిదే ఉండలేకపోతున్నాం అస్సల. నేను చూసారా నేను చాలా స్లో అండి. అంటే ఐస్ క్రీమ్ తినడం, టీ తాగడం చాలా నెమ్మదిగా చేస్తాననమాట. సో, అంతా అయిపోయిందనమాట. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మేము ఆరోగ్యవనంకైతే వెళ్తున్నాము. ఇది నిన్న ఈవినింగ్ తీసిందనమాట. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.